26వ తేదీ జూన్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు 12వ అధ్యాయము 2వ వచనము. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. సహోదరి సహోదరులారా, ప్రభుని మన రక్షకునిగా అంగీకరించిన తర్వాత అపవాది ఏదొక విధంగా మనల్ని శోధించాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రభువునకు విరుద్ధమైన ఆలోచనలను కలిగిస్తూ మనము దేవునికి వ్యతిరేకంగా జీవించాలి అని, పాపపు క్రియలు చేయాలి అని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒకవైపు ప్రభు కోసము జీవించాలి అనే ఆశ మనలో ఉంటుంది. మరోవైపు తెలిసి తెలియకుండానే ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ ఉంటాము. మనము ప్రభువుని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నప్పటికీ అపవాది ఎప్పుడు ప్రభువునకు మనము విరుద్ధముగా చేసిన కార్యాలను మనకు గుర్తు చేస్తూ మన హృదయాలలో శాంతి సమాధానాన్ని తీసివేయాలని, గందరగోళ పరిస్థితులను సృష్టించాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. అపవాది కలిగించే ఈ ఆలోచనల ద్వారా మనకు తెలియకుండానే భారంగా అనిపిస్తుంది. ఈ భారము మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించు దేవుడైన మన ప్రభు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాము అని. ఎప్పుడు కూడా భారము మనల్ని వెనక్కి లాగుతుందే కానీ మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళనివ్వదు. ఆ భారమును, ప్రతి పాపమును విడిచిపెట్టాలి. మన గురి ఒక్కటే, ప్రభువును కోసము నమ్మకంగా జీవించాలి. మధ్యలో ఎన్నో పోరాటాలు, శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభు మీద గురి నిలిపి మనము ఓపికతో పరిగెత్తాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఆత్మీయముగా మమ్మల్ని బలహీనపరుస్తున్న ప్రతి భారము నుండి యేసు నామములో మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మా ఆలోచనలను, మాటలను, క్రియలను మీరే సరిచేయండి తండ్రి. అన్ని రకముల పాపముల నుండి మాకు విడుదలను అనుగ్రహించండి ప్రభువా. మీకు ఇష్టం లేని వాటిని మేము విడిచిపెట్టి ఎన్ని శ్రమలు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు మాకు తోడుగా ఉన్నారు అనే ధైర్యంతో మీ వైపు చూస్తూ మా జీవితాలను నమ్మకంగా మీకోసము జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.